లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయం మంది మనము 1 తిమోతి పత్రిక చదువుకుంటాము. దాంట్లో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల నుంచి చదువుతాం. బ్రదర్ ప్రభాకర్ గారు మీరు మీట్లోకి వెళ్ళండి. ప్రభాకర్ మీట్లో కూర్చో. ఆరేడు వచనాలు. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాదుల ఊరిలో పడకపోకున్నట్లు సంఘం వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. సంఘ పెద్దలకు ఉండవలసిన ఒక ఉన్నతమైన అర్హతల్లో ఇంకో 2 అర్హతలు అనేది ఇక్కడ చేర్చబడడం జరిగింది. దాంట్లో 1 6వ వచనంలో కొత్తగా చేరిన వారుగా ఉండకూడదు. ఈ కొత్తగా చేరిన వారు అన్నప్పుడు నూతనంగా క్రీస్తులోనికి వచ్చినటువంటి వారుగా ఉండకూడదు. అలాంటి ఒక పద్ధతి తనకు శిక్షా విధికి కారణమే కానీ సంఘమును అభివృద్ధి పరచడానికి, తాను సంఘమును నడిపించడానికి ఏ కోణంలో కూడా ఆయన అనర్హుడని ఈ లేఖనము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క పత్రికను రచించేటప్పటికి ఎఫెసీ సంఘము సుమారు 15 సంవత్సరాలు అనుభవం కలిగిన ఒక స్థానిక సంఘముగా మనం గుర్తించాలి. అందువలన కొత్తగా ఎవరైతే చేరుచున్నారో వారి ఎంత అర్హతలు కలిగి ఉన్నాను, ఎంత ప్రావీణ్యత కలిగి ఉన్నాను, వారిని సంఘములో పెద్దలుగా నియమించడానికి వారు అనర్హులని లేఖనము తెలియజేస్తుంది. కొత్తగా చేరిన వారిని సంఘ పెద్దల్లో ఒకరుగా నియమించడం వలన కలిగే ఒక నష్టం గమనించండి. అతడు గర్వాంధుడు అవుతాడు, అతడు గర్విష్ఠుడు అవుతాడు. 6వ వచనంలో అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. కాబట్టి కొత్తగా చేరినటువంటి వారిని సంఘ పెద్దలుగా నియమించినట్లయితే అది అతనికి గర్వమును సమకూరుస్తుంది. అలాంటి గర్వం అనేది ఏం చేస్తుందంటే తన ఉద్యోగమును లోబడడానికి బదులుగా ఉద్యోగమును బట్టి తాను గర్వించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఒక మనుషుడు అనేకమైన సామర్థ్యములను కలిగి ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఆ యొక్క సామర్థ్యం అనేది తనకున్నది కాబట్టి
అతన్ని కొత్తగా చేరారు, మనం అయినా సరే సంఘ పెద్దలుగా చేద్దాం అనుకుంటే అతన్ని అది డిస్క్వాలిఫై చేస్తుంది. దానికి ప్రాథమికమైన కారణము తనకి ఇవ్వబడిన ఉద్యోగము తనకి తగ్గింపులకు బదులుగా గర్వమును తీసుకొస్తుంది. ఏ గర్విష్టి, ఏ గర్వములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రభు పనిని లేక దేవుని పనిని చేయడానికి దేవుడు అనుమతించడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఇలాంటి గర్విష్ఠులు లేక అహంకారులకి దేవుడు తన దృష్టిలో ఎలాంటి స్థానమును అనుగ్రహించున్నారు మనం వచనంలో చదవడానికి అవకాశం అనేది ఉంటున్నది. అలాంటి గర్విష్ఠులు ఎవరైనా సరే లేక అహంకారులు ఎవరైనా సరే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. 6వ వచనం మనకు తెలియటాటగా తెలియజేస్తుంది. యాకోబు 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం లేఖనము చెప్పుచున్నది. సంఘ పెద్దలుగా నియమించబడేది దేవుని యొక్క కృప. ఆ కృపను మనం పొందవలేనంటే గర్వంతో దాన్ని పొందలేము. దీనుడిగా ఉంటేనే ఆ కృపను పొందడానికి అవకాశం ఉంది. ఏ గర్విష్ఠుడైనా సరే అలాంటి గర్విష్ఠునికి దేవుడు ఎదురుగా నిలబడుతున్నారు. తన యొక్క పనిని జరిగించడానికి దేవుడు ఎదురు పడుతున్నారు. తన పనిని జరిగించడానికి లేక సంఘ కార్యక్రమాలు నిర్వహించడానికి, సంఘ కార్యనిర్వహణ జరిగించడానికి, పరిచర్య జరిగించడానికి, సేవను జరిగించడానికి, ఈవెన్ సంఘములో ఒక చిన్న కార్యక్రమాన్ని జరిగించడానికి కూడా అలాంటి ఒక అహంకారము లేక గర్వం ఉన్నట్లయితే దేవుడు అలాంటి పని చేయకున్నట్లుగా దేవుడు ఎదురు నిలబడడం జరుగుతుంది. అందువలన సంఘ పెద్దలుగా మనము ఒక స్థానిక సంఘమును నియమించేటప్పుడు కొత్త వారిని మనము నియమించడం ద్వారా అతనికి ఆ పదవిని బట్టి, కార్యనిర్వహణ బట్టి, తన బాధ్యతను బట్టి తాను గర్వించడానికి అవకాశం అనేది ఉంటున్నది. రెండోది గమనించండి, ఈ యొక్క శిక్ష అనేది తాను ఎలా పొందుతున్నాడో గమనించాలి. 6వ వచనంలో 1 తిమోతి 3:6 అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడుకుంటున్నట్లు. ఇతడు ఎలాంటి శిక్షణ పొందుతారో గమనించండి. ఏ యొక్క గర్వమును బట్టి అపవాది దేవుని వలన శిక్షించబడ్డాడో అలాగునే సంఘ పెద్దలు కూడా శిక్షించబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన అలాంటి ఒక శిక్షను పొందుకున్నట్లుగా వారు కొత్తగా చేరిన వారుగా ఉండకూడదు. దాని అర్థం గమనించండి. ఒక మనుషుడు సంఘ పెద్దగా అవడానికి అవకాశం ఉంది కొత్తగా చేరితే. అయితే అతనిలో సంఘ పెద్ద కావలసిన అర్హతలు ఉన్నాయి, సాతాను కలిగిన గుణం కూడా ఉంది. సాతానుడు ఎలాగైతే గర్వాంధుడై దేవుని వలన శిక్షించబడ్డాడు, ఒక సంఘ పెద్దగా ఉండి సంఘ పెద్ద కావాల్సిన అర్హతలు కలిగి ఒక పక్కన ఉండొచ్చును, మరో పక్కన తాను గర్వించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనుషుడు తాను దేవుని బలిష్టమైన చేతి కింద అణిగి తనకి ఇవ్వబడిన బాధ్యతను నెరవేర్చడానికి తాను పూనుకొనవచ్చును. లేనట్లయితే
గర్వించి ఆనాడు అపవాదికి ఎలాంటి ఒక శిక్ష కలిగినదో అలాంటి ఒక శిక్షను ఆ మనుషుడు పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ అపవాది ఎందుకు శిక్షించబడ్డాడో కారణం చెప్పబడుతుంది. అతడు గర్వాంధుడే అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకూడనట్లు. అలాంటి ఒక శిక్షను ఎవరు గర్వించినా సరే దేవుడు శిక్షిస్తారు, ఎంత గొప్పవాడైనా సరే. దేవుని యొక్క శిక్ష నుంచి ఏ గర్వాంధుడు తప్పించుకున్నలేడు. అలాగని అపవాది గర్వాంధుడైన దేవుడు వాడిని శిక్షించారు. ఇప్పుడు దేవుని యొక్క పనికి నేను వచ్చాను కాబట్టి నేను గర్విష్ఠుడిగా నాకు గర్వము కలిగి ఉన్నట్లే దేవుడు నన్ను శిక్షించి తొలగిస్తాడు, నన్ను అర్థంగా దేవుడు నన్ను కూడా శిక్షిస్తాడు. ఆ శిక్ష నుంచి ఏ మనుషులు కూడా తప్పించుకోవడానికి అవకాశం అనేది లేదు. మరియు కొత్తగా చేరినటువంటి వారిలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఎందుకు వారు గర్విస్తారంటే, కొత్తగా చేరినటువంటి వారు సరైన న్యాయమును తీర్చలేకుండా పోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే తాను వాస్తవములను చూడడానికి అతడు తప్పిపోతాడు, వాస్తవములను చూడకుండా తన మనసును హృదయమును ఆలోచన చేసి గర్వించి తాను ఇతరులకు న్యాయం తీర్చగలిగినప్పుడు అతడు తనను గర్వించుకుంటున్నాడు. అందువలన దేవుడు చెప్తున్నారు, అలాంటి కొత్తగా చేరినటువంటి వారిని సంఘ పెద్దల్లో ఒకరుగా స్థానిక సంఘాల్లో ఉండకూడదు. ఎందుకంటే కొత్తగా చేరినటువంటి వారు కొద్దిగా నేర్చుకుని అంటారు. అలాంటి వారికి గర్వం అనే ప్రమాదములు వారు చిక్కుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. నాకు ఈ యొక్క పదవిని అనుగ్రహించారని ఎంతమంది స్థానిక సంఘంలో మీరు 100 మంది 10, 20, 30 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా సంఘంలో ఉన్నారు, నేను ఇప్పుడే కొత్తగా చేరాను, అయినా సరే నాకు ఒక సంఘమును కార్యనిర్వహణ జరిగించే బాధ్యత మీరు అప్పగించారు కాబట్టి తాను హెచ్చించుకొని దేవుని వలన శిక్షించబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన కొత్తగా చేరినటువంటి వారికి ఎక్కువ జ్ఞానం అనేది ఉండదు. కాబట్టి జ్ఞానము లేనితనము మనుషుని గర్వమునకు నడిపిస్తుంది. అనేక సందర్భాల్లో మనుషులు గర్వించడానికి కారణం ఏమిటంటే సరైన అవగాహన, జ్ఞానం లేకపోవడం. అందువలన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారిలో ఒకరు కొత్తగా చేరిన వారుగా ఉండకూడదు. ఒకవేళ అలాగ ఉన్నట్లయితే వారు దేవుణ్ణి ఎదిరించేవారు, దేవుడు వారికి ఎదురు నిలబడుతున్నారు, వారు ఖచ్చితంగా శిక్షించబడతారు తప్ప దేవుని యొక్క క్రమములను, న్యాయములను సరిగా స్థానిక సంఘములు నిర్వహించడానికి అవకాశం లేదు. కాబట్టి అలాంటి వారికి అవకాశం కల్పించకూడదని ఖచ్చితంగా ఆయన తెలియజేయడం జరుగుతుంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకూడనట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. సంఘ పెద్దలుగా అవ్వాలనుకునేటువంటి వారు ఒకటి సంఘములో మంచి సాక్ష్యమును పొంది ఉండాలి. 2 సంఘపు వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యాన్ని పొందిన వారుగా ఉండాలి.
అందువలన సంఘ పెద్దలకు ఉండాలనుకునేటువంటి వారు అటు స్థానిక సంఘంలో మాత్రమే కాకుండా స్థానిక సంఘపు బయట కూడా తను ఒక యథార్థవంతుడుగా కనపరుచుకోవడం ద్వారానే తాను సంఘ పెద్దగా నియమించబడ్డానికి అవకాశం అనేది ఉంటున్నది. ఈ యొక్క సంఘ పెద్ద ఎలాంటి ఒక సాక్ష్యమును సంఘమునకు వెలుపటి వారి వలన పొందవలన గమనించండి. 3వ అధ్యాయం 7వ వచనం, అతడు నిందపాలై అపాదూరులు పడిపోకున్నట్లు అతని మీద ఏ విధమైన నింద అనేది సంఘము వెలుపటి వారి చేత ఆయనకి విరుద్ధమైన సాక్ష్యం ఉండకూడదు. సంఘం వెలుపల ఉన్నటువంటి వారు ఏ విధమైన నిందను సంఘ పెద్ద మీద మోపకూడదు. దాని అర్థం ఏమిటో గమనించండి. లోకములో ఉన్నవారు మనలను గురించి ఎలాంటి ఒక అవగాహన, ఎలాంటి సాక్ష్యమును మనల గురించి వారు కలిగి ఉన్నారు, వాటి విషయంలో మనము వాటిని తెలియనటువంటి వారుగా ఉండకూడదు. లోకంలో ఉన్నవారు మనల్ని నా గురించి ఏమనుకున్నా ఏమి, నేను లోకం వచ్చి ఏది అనుకుంటే నాకేముంది, నేను ఎలాగైనా ఉండగలను అనేటువంటి ఒక ఆలోచన అనేది అన్నాడు సంఘ పెద్దలకైనా సరే, క్రైస్తవులకైనా సరే ఉండకూడదు. లోకం మనల్ని గురించి ఏమనుకుంటుంది, లోకము నన్ను ఒక క్రైస్తవుడుగా ఎలా గుర్తిస్తున్నదో దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. రోమిల రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో, రోమిల రాష్ట్ర పత్రిక 14:18, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుని ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ఒక సంఘం యొక్క దృష్టిలో మాత్రం కాదు, మనుషులందరి దృష్టిలో అతడు యోగ్యుడిగా కనబడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. వచనం గమనించండి. మీకున్న మేలైన దోషణ పాలు కాడు, నీకు దేవుని రాజ్యం భోజనము. రోమ 14:18 వచనములు ఇప్పుడు మనం చదివే విషయం క్రీస్తు అసలు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉండవలేను. ఈ ఆలోచనను మనము ఎల్లప్పుడూ కొనసాగించాలి. మనుషులందరి దృష్టిలో మనము యోగ్యమైన వారుగా కనబడడానికి మనం ప్రయాసపడాలి. ఈనాడు మన యొక్క తలంపు ఏమిటంటే, మనము లోకంలో మనల్ని గురించి ఎవరు పట్టించుకుంటారు, లోకం నా గురించి ఏదనుకున్నా మనకేమున్నది అనే ఒక భావనతో ఈనాడు మనం జీవిస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, క్రైస్తవుడు అనబడేవాడు ముఖ్యంగా సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి వారు ఒక సంఘములో మాత్రమే అతని విషయంలో ఏ విధమైన నింద లేదు, ఏ విధమైన దోషం లేదని గుర్తించకుండా అది మాత్రమే అతను సరిపోదు. లోకంలో ఉన్నవారు కూడా ఆయన మీద ఎలాంటి ఒక నిందను మోపన వారుగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ సత్యాన్ని ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. మనము రెండు కన్నులాగా రెండు దృష్టిలో ఉండాలి. ఒకటి సంఘము, రెండు లోకం. వారి దృష్టిలో కూడా మనము ఏ విధమైన నిందను మోపకూడదు. వాళ్ళు ఎవరు కూడా మన మీద నింద మోపకూడదు. స్వాభావికమైన న్యాయం ఏమిటో
లోకంలో ఉన్నవారు ఎరిగి ఉన్నారు. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది మేలు, ఏది కీడు అనే కొన్ని స్వాభావికమైన విషయములను లోకం ఎరిగి ఉంది. అన్ని దేవుని యొక్క సత్యాన్ని పూర్తిగా ఎరిగి ఉండకపోవచ్చు, కానీ కొన్ని సాధారణమైనటువంటి విషయముల్లో ఏది మంచిది, ఏది చెడు, ఏది న్యాయమైనది, ఏది కీడైనది, ఇలాంటి విషయములు వాళ్ళు ఎరిగి ఉన్నారు. మనము ఏం చేస్తున్నాం దానిని బట్టి లోకం అనేది మనల గురించి ఎలాంటి సాక్ష్యం పలుకుతుందో దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అందువలన నిర్దోషమైన జీవితం అనేది ఏం చేస్తుందంటే, లోకము తన నిర్దోషమైన జీవితమును బట్టి దేవుణ్ణి మహింపరచాలని యేసుక్రీస్తు నాడు తేటగా తెలియజేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము ఇలాగూ తెలియజేస్తుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగును ప్రకాశించమంటే సత్క్రియలు చేసి ఊరుకుందాం అనుకునే ఒక భావన ఉంది. ఇది వెలుగు. ఇది మనలో ఉన్న వెలుగు అనేది లోకానికి ప్రకాశించాలి. దాంట్లో ఏమున్నది? ఒకటి, మనం మేలు చేయడము. రెండోది, మనం చేస్తున్నటువంటి మేలు మాత్రమే కాకుండా ఆ మేలుకు వెనక మనము ఎలాంటి హృదయముతో, మనసుతో చేస్తున్నామో వాటన్నిటిని కూడా వారు గుర్తిస్తున్నారు. మనం చేసేటువంటి పనులన్నిటిని వారు ఎరిగి ఉన్నారు. వారి యొక్క లోకంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన ప్రకారము ఏది నిజము, ఏది అబద్ధం అని కూడా వారు గుర్తించున్నారు. అలాగున మనకు వెలుగు అనేది వారి ఎదుట ప్రకాశించినప్పుడు అలాంటి ఒక ప్రవర్తనను బట్టి ఒకటి దేవుడు మహింపరచబడాలి, లేనట్లయితే దేవుణ్ణి వారు గణహీనపరుస్తారు. ఎందుకంటే కారణము, మనము వెలుగును ఏ విధంగా ప్రకాశిస్తున్నామో దానిని బట్టి మనం గుర్తించబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించడం ద్వారా అటు సంఘములోను వెలుపలను అందరూ మన ప్రవర్తనను చూసి మనకి మేలును జరిగించడానికి అవకాశం అనేది ఉంటున్నది. రెండోది గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు నిర్దోషమైన వారు మాత్రం కాకుండా 1 తిమోతి 3:7 సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యమును పొందిన వారుగా ఉండాలి. ఎవరు కూడా మన మీద నింద మోపకూడదు. ఒకటి, సంఘములో వారు మాత్రం, సంఘం వెలుపల వారు మన మీద నిందన మోపకూడదు. రెండోది, దానికి బదులుగా మంచి సాక్ష్యం పొంది ఉండాలి. అలాంటి ఒక మంచి సాక్ష్యమును సంఘపు వెలుపల వారు మనకు చెప్పాలి. అది ఎంత ఒక ఉన్నతమైన ఆలోచనలతో ప్రభు మార్గము నియమించబడినదో మనము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ప్రత్యేకించి సంఘ పెద్దలు అటు సంఘములోను సంఘము వెలుపల మంచి సాక్ష్యమును పొందినటువంటి వారుగా ఉండవలేను. ఒకవేళ వారు మంచి సాక్ష్యమును పొందకపోయినట్లయితే, వారి మీద నింద మోపబడినట్లయితే వారికి ఉన్నటువంటి సమస్య ఏమిటో గమనించిన 7వ వచనంలో, మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. లోకం వల్ల మనం మంచి సాక్ష్యం పొందకపోతే మన కొరకు అపవాది వేసిన ఊరిలో మనం పడిపోతున్నాం. అందువలన మన ఎదుట లోకములో
సాతానుడు అనేకమైన ఊర్లు వేస్తున్నాడు. ఆ ఊరి నుంచి మనం తప్పించుకొనవలేనంటే మనం ఏం చేయవలెనో జాగ్రత్తగా ఆలోచించేయాలి. మన జీవితాన్ని ఎలాగైనా అలా వదిలేసినట్లయితే, జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే, మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోకపోయినట్లయితే, ఖచ్చితంగా లోకంలో ఉన్నటువంటి వారు మనలను నిందిస్తారు. అలాగున నింద అనేది మనకు ఊరిగా మారుతుంది. కొన్ని సందర్భాలలో మన యొక్క ఎలాగో మనకు ఊరిగా మిగులుతుంది. గమనించండి, లోకం వారు మన మీద కోపపడినప్పుడు మనము వారికి విరోధంగా కోపపడి వారిని మనం వ్యతిరేకించి వారికి విరోధంగా మనము మాట్లాడడం ద్వారా మనకున్నటువంటి ఆ యొక్క మంచి ప్రవర్తన చెడిపోతుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుంది, మనం పాపం చేశాం, లోకంలో మనము సంఘానికి తెలియకుండా ఎక్కడైనా లోకంలో పొరపాటు చేశాం, తప్పుగా మాట్లాడాం, తప్పుగా ప్రవర్తించాం, తప్పైన కార్యం చేశాం. అలాంటప్పుడు మనకున్న పరిస్థితి గమనించండి, మనము లోకం చేతిలో ఒక ఊరిగా మారిపోయాం. ఏమవుతుంది, ఆ ఊరి ఎవరైనా సరే ఒకరు తప్పు చేసినట్లయితే సంఘములో మనం ఎవరిని కూడా అయ్యో నువ్వు ఈ తప్పు చేశావని మనం నిందించలేము. ఎందుకంటే మనము తప్పు చేశామని మనం చెడు సాక్ష్యం లోకంలో పొంది ఉన్నాం కాబట్టి ఆ ఊరి అనేది ఏం చేస్తుందంటే సంఘంలో ఎవరు తప్పు చేసినా సరే వారిని మనం ఖండించలేము, హెచ్చరించలేము, గద్దించలేము. ఉదాహరణకి మనం ఎప్పుడు కూడా సంఘంలో తాగము, అది మనం అందరం మెరుగు ఉన్నాము. నేను లోకంలో వెళ్ళి తాగుతున్నాను, తాగేదాన్ని 10 మంది చూశారు, దాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు సంఘంలో ఉన్న ఒక వ్యక్తి తాగారు. ఇప్పుడు తాగిన వెంటనే విషయం అనేది సంఘ పెద్దలకు వచ్చింది. సంఘ పెద్దలు ఏం చేశారు, సంఘ పెద్దకు ఉన్నట్టు నేను బయట తాగాను, 10 మంది దాన్ని చూశారు కాబట్టి ఇలాంటి తాగుబోతనం అనేది ఒక వ్యక్తి సంఘంలో చేశారు, కఠినంగా అతను శిక్షించాలని కోరుకున్నప్పుడు అతను శిక్షించలే. ఎందుకంటే నువ్వు తాగుబోతనం చేశావు, నువ్వు శిక్షార్హుడు కాబట్టి సంఘం నుంచి వెలివేస్తామని వెలివేసినట్లయితే అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనకు ఊరిగా మారిపోతున్నారు. ఎందుకంటే మనం శిక్షించలేని పరిస్థితి. ఆ విధంగా మనం చెప్పినట్లయితే మనము ఆల్రెడీ నేను తాగుబోతున్నా కాబట్టి అలాంటి కఠినమైన శిక్షను నేను అతనికి ఇవ్వడానికి అవకాశం లేదు. అలాగున్న లోకం మనకు గురిగా మారకుండానట్లు మనం జాగ్రత్త తీసుకునవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఏ మనుషుడైనా సరే మనం చేసే ప్రతి పొరపాటు, మనము ప్రతిరోజు మనల గురించి మనం రాసుకునేటువంటి ఒక పుస్తకం. మనము సంఘంలో రాసుకుంటే సరిపోదు, లోకంలో మనల్ని గురించి పుస్తకాలు రాసి ఉంటారు. సంఘంలో మనల్ని గురించి పుస్తకాలు ప్రతి ఒక్కరు రాస్తూ ఉంటారు. కుటుంబంలో నా గురించి ఒక పుస్తకం రాయబడుతూ ఉంటుంది, నేను ఒక పుస్తకం రాసుకుంటాను. మనల్ని కూర్చున్నటువంటి పుస్తకం అనేది అందరూ తెరిచి చూస్తారు, అందరూ చూడగలరు. రహస్యం ఉంచుకునేది కాదు నా జీవితం, రహస్యంగా మరుగు చేసుకునేటువంటిది కాదు నా జీవితం. నేను లోకంలో ఉన్నాను కాబట్టి లోకంలో జీవించేటప్పుడు కూడా నేను ఆ జీవితాన్ని జాగ్రత్తగా ప్రభువులో భద్రం చేసుకోకపోయినట్లయితే అదే లోకం అనేది మనకి ఉరిగా మారి మనము సంఘములో ఒక సంఘ పెద్దగా ఉన్నటువంటి వారు ఏ విధమైన హెచ్చరిక, ఏ విధమైన శిక్ష చేయలేని ఒక పరిస్థితి దారితీస్తుంది. అందువలన పౌలు గారు చెప్తున్నారు, అలాంటి సంఘ పెద్దల విషయంలో ఈవెన్ వెలుపటి సంఘమునకు వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం పొంది ఉండాలి. కాబట్టి వెలుపటి వారు కూడా మంచి సాక్ష్యమును మనం ఇవ్వాలనుకుంటే
మనం ఎంత జాగ్రత్తగా ప్రభువులో నడుచుకున్నవలేనో ఇది మనకి తెలియజేసేటువంటి ఒక ఆలోచన. ఆనాడు ప్రభు యొక్క భూమి మీద జీవించినప్పుడు అనేకులు ఆయన్ని వ్యతిరేకించారు. అనేకులు ఆయన విషయంలో ఇబ్బంది పరుచుకున్నారు. కానీ అటు ఇశ్రాయేలులైనను సరే, ఇశ్రాయేలులు కాని వారైనను, యూదులు కాని వారైనను ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారి మీద ఒక నేరం మోపలేని పరిస్థితి. ఇశ్రాయేలీయులు ఎదుట ఆయన ఛాలెంజ్ చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? ఆయన శత్రువులతో ఆయన ఈ ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన శత్రువులు ఆయనలో ఏ విధమైన తప్పిదాన్ని ఈ పాపం చేశారని నిరూపించలేని పరిస్థితి. సరే సరే ఆయన వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు కాబట్టి ఆయన మీద ఏ నేరం మోపలేరు అనేసి ఆయన ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి తీసుకెళ్లారు. హేరోదు పిలాతు దగ్గరికి. రోమా ప్రభుత్వం చెత్త కింద వెళ్ళి ఆయన పరీక్ష చేసినప్పుడు పిలాతు గారు చెప్పేశారు తేటగా, ఆయనలో ఏ దోషాన్ని నేను కనుగొనలేదు, ఆయన నీతిమంతుడు. అటు ప్రభు తన ప్రజల ఎదుటను వెలుపుటను ఆయన మంచి సాక్ష్యాన్ని పొందారు. అలాంటి ఒక సాక్ష్యమును క్రైస్తవులందరూ పొందడానికి ప్రయాసం. అది ప్రభు యొక్క మాదిరి. అది ఇదేదో విడిచిపెట్టడానికి ఏదో ఒకటి కాదు, ఇది ప్రభు మాదిరి. మనం అనుసరించడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి మాదిరి. ఇప్పుడు ప్రభు శిరస్సుగా ఉన్న ఆయన స్థానిక సంఘాన్ని ఒకరు కార్యనిర్వహణ పరిపాలించాలనుకున్నట్లయితే అలాంటి సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి వారు ఎవరైనా సరే సంఘము వెలుపడు కూడా మంచి సాక్ష్యమును పొందిన వారుగా ఉండాలి. ఏ విధమైన నిందను మోపబడినటువంటి వారుగా ఉండకూడదు. అలాంటి బెస్ట్ క్వాలిటీస్ కలిగినటువంటి వారే సంఘ పెద్దలుగా ఉండాలి. ఈ యొక్క విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు మనకి ఈ యొక్క వచనములు ఏం తెలియజేస్తుందో గమనించండి. మన యొక్క ప్రవర్తన అనేది ఏదో సంఘ పెద్దగా అవ్వాలనుకున్నప్పుడు జరిగేటువంటిది కాదు. అది క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడే మనము దీన్ని కూర్చున్నటువంటి ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలి. లోకం విషయంలో మంచి సాక్ష్యాన్ని, అటు సంఘం మొదట మంచి సాక్ష్యాన్ని, కుటుంబంలో మంచి సాక్ష్యము, ఇలాగున్న సంఘ పెద్దలు అన్ని రూపములలో మంచి సాక్ష్యం పొందినటువంటి వారుగా దేవుని యొక్క దృష్టిలో అంగీకరించబడాలి. అలాగూ చేయగలిగినప్పుడే వారిని మనం సంఘ పెద్దలుగా నియమించాలని ఈ లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒక సంఘ పెద్దగా ఉండవలేని అనుకున్నట్లయితే 4 ప్రత్యేకమైన విషయములు అనేది 4-5 ప్రత్యేకమైన విషయములు అనేది ఈ మొదటి 7 వచనములలో 7 వచనాలు తెలియజేయబడింది. 1, సంఘ పెద్దకు ఉండాల్సిన పాజిటివ్ క్వాలిటీస్. 2, సంఘ పెద్దలకు ఉండకూడని నెగటివ్ క్వాలిటీస్. 3, అతని విషయంలో తాను మంచి వ్యక్తిగా ఉంటే మాత్రం సరిపోదు, సంఘమును కూడా స్వాధీనపరుచుకునేటువంటి తన భార్యను, తన పిల్లలను స్వాధీనపరుచుకొని కుటుంబమును వెళ్ళేటువంటి ఒకరుగా ఉండాలి. 4, అలాంటి వ్యక్తి సంఘమును కూడా వెళ్ళడానికి అతడు అర్హుడు. 5, సంఘములో మాత్రం మంచి సాక్ష్యము కాదు, కుటుంబంలో మాత్రం మంచి సాక్ష్యము కాదు, తనకున్న మంచి ప్రవర్తన తనకు ముఖ్యమైన సాక్ష్యము కాదు. ఈవెన్ 5వ పాయింట్లో సంఘం వెలుపల ఉన్నవారు కూడా అలాంటి ఒక వ్యక్తి విషయంలో మంచి సాక్ష్యమును ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అలాగూ ఎవరైతే ఇలాంటి అర్హతలు కలిగి
లాంటి ఒక వ్యక్తిత్వమును కలిగి ఉన్నారు. వారిని ప్రతి స్థానిక సంఘంలో సంఘ పెద్దలుగా నియమించడానికి మనం ఎన్నడూ కూడా వెనుకంజ వేయకూడదు. అందువలన స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి అర్హతలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ మనం కోరుకోవాల్సిన అవసరం అది ఉంటున్నది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. పరిచారకులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి ఇక్కడ మనకు తెలియజేయబడింది గమనించాలి. 1 తిమోతి 3 నుంచి 10 వచనాలు. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను, మిగులు మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించే వారై ఉండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలేను. మరియు వారు మొదట పరీక్షించబడవలను, తర్వాత వారు అనింజలై పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకులు అనేటువంటి వారు సంఘ పెద్దల కన్నా ఒక మెట్టు తక్కువ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వారు. ఈ యొక్క పరిచారకులకు ఎందుకు ఏర్పరచబడాలి, లేనట్లయితే ఎందుకు అవసరం అనే ఒక ప్రత్యేకమైన విషయం మనము ఈ సందర్భంలో ఆలోచించబోతున్నాం. పరిచారకులు దేని కొరకు దేవుని యొక్క లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అదేమిటో గమనించండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము మొదటి 4వ వచనములు. పరిచారకులు ఎక్కడి నుంచి వచ్చారో దాని యొక్క ఆరంభమును మనం మొదట చూసి అది ఎందుకు ఏర్పాటు చేయబడినదో మనం దాన్ని చదువుకున్నట్లయితే అలాంటి పరిచారకులు మనకు అవసరమా లేదని మనం గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం మొదటి 4వ వచనములు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాండ్రకు చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కొనిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొక్క శిష్యులను సమూహమును పిలిపించి, మేము దేవుని వాక్యమును బోధించటం అని ఆహారం పంచిపెట్టి యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరు ఏర్పరచుకున్నదని మేము వారికి ఈ పనిని నియమించడమే. ఆలోచనలు గమనించండి. పరిచారకులకున్న ఒక ఎక్కడి నుంచి వచ్చినదో ఒక ఆరిజిన్ అనేది మనం ఎక్కడ చూస్తున్నాం. ఆనాడు మొదటి శతాబ్దంలో సంఘం అనేది విస్తరించినప్పుడు సుమారు క్రీస్తు శకం 34-35 ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో సంఘం అనేది బహుగా విస్తరించింది. ఈ విధంగా విస్తరిస్తున్నప్పుడు అలాగూ విస్తరించినటువంటి వారికి కావలసిన అవసరతలను తీర్చడానికి, వారి యొక్క భూ సంబంధమైన అవసరతలను వారు తీర్చడానికి, వారికి ఏ విధంగా ఎవరెవరికి భోజనం అవసరమో, ఎవరెవరికి ఏది అవసరమో వారి భూ సంబంధమైన అవసరతలను తీర్చడానికి ఆనాడు అపోస్తలులు ఇలాంటి పరిచారకులను ఆనాడు మొట్టమొదటగా అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో నియమించడం అనేది జరిగింది. వారికి ఇవ్వబడినటువంటి పని ఏమిటో గమనించండి. 4వ వచనంలో అపోస్తలుల కార్యము 6:4లో, అయితే మేము ప్రార్థన చేయించేందును వాక్యపరిచి ఎడతెక్కి ఉందమని చెప్పిరి. 3వ వచనం, కాబట్టి సహోదరులారా, 2వ వచనం క్షమించా. అప్పుడు 12 అపోస్తలులు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానముతో నిండిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకున్నాడని మేము వారిని ఈ పనికి నియమించము. వారి యొక్క పని ఏమిటో కూడా తెలియజేయబడింది. ఆ యొక్క పనిలో వారు చేయవలసినది ఏమిటో
మనమందరం ఎరిగినటువంటి వారు. ఆహారమును పంచిపెట్టడం, ఆహారమును పంచిపెట్టడము పరిచారకులు నియమించబడితే అపోస్తుల పని అనేది దానికి భిన్నమైనదని లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అపోస్తుల యొక్క పని ఏమిటో గమనించే 4వ వచనంలో ప్రార్థన యందును వాక్య పరిచయం ఎడతెక్కుకుంటాం. పరిచారం చేసే పని ఎవరిది? 2వ వచనంలో ఎవరైతే వారిని నియమిస్తారో ఆ 7గురిని ఆహారం పంచిపెట్టడానికి పరిచారకులను ఆనాడు మొదటి శతాబ్దపు స్థానిక సంఘము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆహారము పంచిపెట్టడం అనేది అనేక రకాలుగా మనకి ఇది వర్తిస్తుంది. ఒకటి, పేదవారికి ఆహారమును, పరదేశులకు ఆహారము, సంఘములో ఉన్నటువంటి వారికి ఆహారము, ఇవన్నీ అంటే సంఘములో బాహ్యమైనటువంటి అంటే ఆహార సంబంధమైన అవసరతలను, శరీర సంబంధమైన అవసరతలను తీర్చడానికి వారు మొదటి శతాబ్దంలో ఎన్నుకోబడ్డారు. ఈ యొక్క విషయాన్ని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. అందువలన ఈనాడు మన స్థానిక సంఘాల్లో అవసరం లేదా? ఖచ్చితంగా అవసరమే. ప్రతి స్థానిక సంఘంలో ఎలాంటి పరిచారకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత అనేది మనందరికీ ఉంది. 3వ విషయం గమనించండి. మొదటి శతాబ్దంలో ప్రతి స్థానిక సంఘంలో ఎలాంటి పరిచారకులు ఉన్నారని అనేకమైన మాదిరులు మనకున్నాయి. ఇప్పుడు మనం చదివాం అపోస్తుల కార్యము 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివాం. అక్కడ చూసినట్లయితే మొట్టమొదటగా యెరూషలేములో ఏర్పాటు చేయబడింది. 1 కొరింథీ 12:28లో, అది క్రీస్తు శకం 55లో అక్కడ కూడా కొరింథీ సంఘములో పరిచారకులు ఉన్నారు. రోమా 12:7లో సంఘములో పరిచారకులు ఉన్నారు. ఫిలిప్పీ 1:1లో సంఘములో పరిచారకులు ఉన్నారు. అంటే ఫిలిప్పీ సంఘములో పరిచారకులు ఉన్నారు, రోమా సంఘంలో పరిచారకులు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి తిమోతి పత్రిక 3:8లోను 3:13 వచనంలోను ఆ ఎఫెసీ సంఘంలో కూడా పరిచారకులు ఉన్నారు. ఇంకా మనము ఆసియా మైనర్లో చూసినట్లయితే, చిన్న ఆసియాలో చూసినట్లయితే 1 పేతురు 4:11లో కూడా పరిచారకులు ఉన్నట్లుగా ఆనాడు మొదటి శతాబ్దంలో ప్రతి స్థానిక సంఘములో ఆనాడు వారు గుర్తించబడడం జరిగింది. కాబట్టి ఆనాడు పరిచారకులు ఎందుకొరకు నియమించబడ్డారంటే, ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే ఆనాడు యెరూషలేములో మొట్టమొదటి స్థానిక సంఘం అంటే ప్రభు సంఘం ఏర్పాటు చేయబడిన 2 సంవత్సరాలకి ఈ కార్యక్రమాలు అనేది ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రతి స్థానిక సంఘములో అంటే శరీర సంబంధమైన అవసరతలను తీర్చడానికి పరిచారకులు అవసరమని ఆనాడు వారు గుర్తెరిగి ప్రతి స్థానిక సంఘంలో వారు పరిచారకులు ఏర్పాటు చేశారు. ఆ పరిచారకులు ఏం చేస్తారు? సంఘములో ఎవరికి ఆహారం అవసరము, సంఘములో ఎవరికి ఆహారమును అందించాలి, ఆ విధముగా వారికి కావలసినటువంటి ఆహార సంబంధమైన విషయములను ఒక రకంగా వారికి అవసరతలన్నిటిని తీర్చి వారిని పరిశీలన చేసి వారికి కావలసిన వాటిని అనుగ్రహించడానికి ప్రతి స్థానిక సంఘములో ఇలాంటి పరిచారకులు అవసరమైనటువంటి వారు. రెండోది వారి యొక్క పని ఏమిటి? ఆహారమును పంచిపెట్టడం. మూడోది వచ్చి వీరు అనేకమైన స్థానిక సంఘాలు మొదటి శతాబ్దంలో నియమించబడ్డారని మనం గుర్తెరగడం జరుగుతుంది. అలాగైనట్లయితే ఇలాంటి పరిచారకులు ఎవరైనా ఇలాంటి అంశం ఆహారాన్ని పంచిపెట్టడానికి మనకు అవసరం కాబట్టి ఎవరైనా వారిని పరిచారకులుగా చేసేవంటే అది కూడా కుదరదు. వారికి కొన్ని అర్హతలు అనేది ఉంచబడింది. అర్హతలు ఏమిటో గమనించండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పరిచారకులు మాన్యులై ఉండి విమనస్కులను, మిగులు మద్యపానాసక్తులను,
దుర్లభమును అపేక్షించే వారై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలేను. మరియు వారు మొదట పరీక్షించబడు, తర్వాత వారు అన్నిందలే పరిచారకులుగా ఉండొచ్చును. ఇలాంటి ఒక ఉన్నతమైన ఆలోచనలు లేక క్వాలిటీస్ కలిగినటువంటి వారిని ప్రతి సంఘంలో మనం నియమించవచ్చు. మాన్యులుగా ఉండాలి. మనం ఈ యొక్క మాన్యత్వము, దిమనస్సు, మిగులు మద్యపానానికి శక్తము, దుర్లభము రక్షించడము, వీటన్నిటిని మనము సంఘ పెద్దల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ లో మనం చదివేశాం ఆల్రెడీ. వాటన్నిటిని మనం చదివేశాం కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేయం. కానీ 9వ వచనాన్ని మాత్రం కొద్దిగా మనము ఆలోచించబోతున్నాము. ఆ 9వ వచనం గమనించండి. 1 తిమోతి 3:9 విశ్వాస మర్మం పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలేను. విశ్వాసం యొక్క మర్మం ఏమిటి? సువార్త. విశ్వాస మర్మం అనేది సువార్త. ఒకప్పుడు సువార్త అనేది మరుగు చేయబడినటువంటిది. అది యేసుక్రీస్తు వారి ద్వారా బయలుపరచబడింది. అది దేవుని యొక్క మర్మముగా పిలువబడింది. క్రీస్తు వారి యొక్క మర్మముగా పిలువబడింది. దేవుని యొక్క చిత్తం యొక్క మర్మముగా పిలువబడుతుంది. మరి ఎక్కడైతే సువార్త యొక్క మర్మం అని పిలువబడటం జరుగుతుంది. ఇక మర్మం ఏమిటంటే, ఇక మర్మం ఏదైతే ఉన్నదో ఆ సువార్తను ఎరిగిన వారుగా ఉండాలి, దానిని గైకొనేటువంటి వారుగా ఉండాలి. నేను దేవుని యొక్క సువార్తను ఎరగకపోయినట్లయితే దాన్ని నేను గైకొనలేను. నేను దాన్ని గైకొనాలంటే అది ఏమిటో ఎరిగి ఉండాలి. రెండో విషయం ఏమిటంటే, ఏదో నేను విశ్వాస మర్మాన్ని తెలుసుకుంటే సరిపోదు. దానిని మనము లోబడాలి, అలాగే దాని ప్రకారం జీవించాలి. అప్పుడు మాత్రమే విశ్వాస మర్మ విషయంలో మనము జాగ్రత్తగా గైకొనడానికి అవకాశం అన్నది ఉంటున్నది. అతడు దాన్ని గట్టిగా పట్టుకొనవలేను. ఏం చెప్పబడింది గమనించండి. 7వ వచనంలో 9వ వచనంలో విశ్వాస మర్మ పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలేను. బోధించమని చెప్పలేదు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారుగా ఉండాలి. బోధించే పని అపోస్తలులకు ఇవ్వబడింది ఆనాడు మొదటి శతాబ్దంలో. బోధించే పని సువార్తకులకు ఇవ్వబడింది. బోధించే పని సంఘ పెద్దలకు ఇవ్వబడింది. కానీ పరిచారకులు అనేటువంటి వారు ఏక విశ్వాస మర్మం అనేది యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినదో ఆ మర్మమును ఎరిగిన వారుగా ఉండి మంచి మనస్సాక్షితో దానిని గైకొంటూ దాని ప్రకారం జీవించేవారుగా ఉండాలి. అలాంటి వారు మనలో ఎవరున్నాను సరే అలాంటి వారిని మన పరిచారకులు నియమించడానికి అవకాశం అనేది ఉంటున్నది. మూడో విషయం గమనించండి. 10వ వచనంలో వారు మొదట పరీక్షించబడవలేను, తర్వాత అన్నిందులైన పరిచారకులకు ఉండవచ్చు. ఈ విషయాల్లో ఉన్నారా లేదని వారిని పరీక్షించాలి. ఆ విధంగా పరీక్షించగలిగినప్పుడు వారు ఆ యొక్క విషయంలో దోషమైన వారా, దోషం లేని వారా గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఈ యొక్క 7గురిని ఎన్నుకొనవలసినటువంటి బాధ్యత అనేది సంఘానిది. మనమందరం ఎరుగున్నాం. ఎందుకంటే ఆనాడు అపోస్తలుల కార్యం 6:3లో అపోస్తలులు తెలియజేశారు, అయ్యా మీరు 7గురిని ఎన్నుకోండి, వారిని మీ మీద మేము నియమిస్తాం. ఎన్నుకునేటువంటి పని సంఘానిది. రెండోది, ఎన్నుకునేటప్పుడు అపోస్తలుల కార్యం 6:3లో నేను ఒకసారి చదువుతాను, గమనించండి. అప్పుడు 12 అపోస్తలులు 6:3 అపోస్తలుల 2:3 వచనాలు. అప్పుడు 12 అపోస్తలుల మీద శిష్యులను సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించి ఆహారం పంచిస్తాం కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొంది 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి.
ఈ విధంగా ఏర్పరచుకునేటప్పుడు వారిని పరీక్షించాలి. ఆ విధంగా ఏర్పరచుకుంటున్నామంటే వారికి ఆ యొక్క అర్హతలు ఉన్నదా లేదా, వారు పంచిపెట్టేటప్పుడు ఎలాంటి ఒక మనసుతో, ఎలాంటి హృదయముతో, ఎలాగున ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు, ధనాన్ని అపేక్షించి కార్యక్రమాన్ని చేస్తున్నారా, లేనట్లయితే మద్యపానాశక్తులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారా, దిమనస్కులుగా ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా, మాన్యులుగా ఉండే కార్యక్రమం చేస్తున్నారా అనే విషయమును వారు స్పష్టంగా పరీక్షించి వారిని ఎన్నుకొనవలసిన అవసరం మనకుంటున్నది. ఎప్పుడైతే ఆ యొక్క పరీక్షలో వాళ్ళు అనిందులకు ఎలాంటి నింద మోపలేని వారుగా ఉన్నట్లయితే, ఇప్పుడు వారిని ఆనాడు ఎలాగైతే అపోస్తులు నియమించారు, ఈనాడు సంఘం వారిని పరిచారకులుగా నియమించడానికి అవకాశం మనకు ఉంటున్నది. కాబట్టి ఎన్నుకునేటప్పుడు పరీక్షించేటువంటి ఒక క్రమం అనేది మనకి పరిచారకుల విషయంలో ఉన్నదనే విషయమును మర్చిపోకుండా, మనం ఎవరిని పరిచారకులుగా నియమించినా సరే వారి విషయంలో మనం ఒక పరీక్ష నుంచి ఆ యొక్క పరీక్షలో వారు ఎలాంటి అర్హతలకు ఉన్నట్లయితే వారిని పరిచారకులుగా నియమించడానికి సంఘమునకు అధికారం ఉన్నదని దేవుని యొక్క లేఖనములు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు 7 లేక 2 3 పరిచారకులుగా నియమించాలనుకున్నారు. ఒక 50 మంది ఉన్నటువంటి సంఘం లేక 100 మంది ఉన్నటువంటి సంఘము 70 మంది చెప్పారు ఇతన్ని మనం పరిచారకులుగా నియమించుకోవచ్చు అని. కానీ 30 మంది చెప్పారు అతన్ని పరిచారకులు నియమించలేము, ఎందుకంటే అతనికి మా యొక్క పరీక్షలు అతను తప్పిపోయాడంటే అతను పరిచారకులుగా చేయలేము. మనం చెప్పవచ్చు 70 మంది మేము చెప్పాము కాబట్టి నియమించాలంటే వీలు పడుతుంది. అతడు ఏ విధం పరీక్షలో తేలాలి, పరీక్షలు అతనికి ఏ విధమైన నింద అనేది అతనికి ఉండకుండానట్లుగా జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి మిగిలినటువంటి సందేశాన్ని మనము సంఘ పెద్దలు, నెక్స్ట్ వచ్చేది మనకు పరిచర్య జరిగించే స్త్రీలను గురించి వస్తుంది. అది చదివిన వెంటనే మనము 15వ వచనం నుంచి ఉన్నతమైన ఆలోచనలు అనేది తిమోతి పత్రికలు చెప్పబడుతుంది. అక్కడి నుంచి మనం చదువుకుంటూ ముందుకెళ్దాము. ఓర్పుతో వినటాన్ని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.